జయ జయ జగదేకనాథ శంభో ప్రకృతి మనోహర నిత్యచిత్ స్వభావ అపగత కలుష ప్రపంచవాచామపి మనసో పదవీం అతీతతత్వా నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః. పరమ పావనమైన కార్తీక మాసం అన్ని శాస్త్రముల యందు కూడా అత్యంత మహిమాన్వితంగా, ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధనలకు అనువైన మాసంగా చెప్పబడుతూ ఉన్నది. ఈ కార్తీక మాసంలో వివిధ దేవతారాధనలకు ప్రాధాన్యం ఉన్నది. కార్తీకం అనగానే మన వారందరికీ శివారాధనలు గుర్తొస్తాయి. కానీ కార్తీకం శివారాధనకి మాత్రమే కాదు, సర్వదేవతారాధనకి అత్యంత ముఖ్యమైనది. విశేషంగా కార్తీక మాసానికి ఇంత ప్రాధాన్యానికి రావడానికి కారణం, ఇది కృత్తికా నక్షత్రంతో కూడిన పూర్ణిమ నాడు వచ్చే మాసం కనుక దీనికి కార్తీకము అని పేరు వచ్చింది. కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం. కృత్తికాది భరణ్యంత నక్షత్రేష్ట్యర్చితోదయ అని అమ్మవారి నామాల్లో కూడా చెప్తున్నారు. ఇక్కడ అంటే నక్షత్రేష్టి అని వేదముల యందు ఒకటి చెప్పబడుతున్నది. ఈ నక్షత్ర ఇష్టి అంటే యజ్ఞం. నక్షత్ర దేవతలను ఉద్దేశించి చేసిన యజ్ఞాన్ని నక్షత్రేష్టి అంటారు. ఈ నక్షత్రేష్టిలో ఏ నక్షత్రంతో ప్రారంభిస్తారు అంటే, మామూలుగా మనం నక్షత్రాలు లెక్క పెట్టేటప్పుడు అశ్వినితో మొదలు పెడతాం. కానీ ఈ నక్షత్ర ఇష్టిలో మాత్రం, అంటే యజ్ఞములో మాత్రం మొదటి నక్షత్రం కృత్తికా నక్షత్రం. కృత్తికా నక్షత్రంతో ప్రారంభించి భరణి వరకు నక్షత్రాల వరుస చెప్తారు. అందుకే కృత్తిక యజ్ఞ సంబంధంగా ప్రథమ నక్షత్రం. పైగా కృత్తిక అగ్ని నక్షత్రం అంటారు. అగ్ని అంటేనే యజ్ఞాగ్ని. అందుకే యజ్ఞాగ్ని రూపుడై లోకాన్ని అనుగ్రహించడానికి వచ్చిన దేవసేనాపతి కూడా కృత్తికా నక్షత్రంలో ఉత్పన్నుడయ్యాడు సుబ్రహ్మణ్య స్వామి. అందుకే కృత్తికా నక్షత్రం యజ్ఞ సంబంధమైన నక్షత్రం గనక కృత్తికా నక్షత్ర పూర్ణిమతో కూడినటువంటి ఈ మాసంలో ఏ ఆరాధన చేసినా అది ఒక మహాయజ్ఞం అవుతుంది. ఎందుకంటే యజ్ఞము ద్వారానే సర్వదేవతలు తృప్తి చెందుతారు. అగ్నిముఖావే దేవాహ అని శాస్త్రవాక్యం. యజ్ఞాగ్ని ద్వారానే సర్వదేవతలు తృప్తి చెందుతారు గనక యజ్ఞాగ్నికి సంబంధించిన నక్షత్రంతో కూడిన ఈ మాసంలో సర్వదేవతల్ని తృప్తిపరచగలిగేటువంటి మహిమ దాగి ఉన్నది. అందుకే కార్తీక మాసం ఒక్కటి నియమబద్ధంగా పాటించగలిగితే సంవత్సరమంతా సర్వదేవతల్ని ఆరాధించినటువంటి ఫలితం లభిస్తుంది అని శాస్త్రం చెప్తున్న వాక్యం. ముఖ్యంగా కార్తీకంలో వారయజనం శ్రేష్టం అని శివపురాణం చెప్తున్నటువంటి మాట. వారయజనము అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క గ్రహదేవత అధిదేవత ఉంటారు. ఆ అధిదేవతను ఉద్దేశించి ఆ వారము నాడు పూజించాలి. అలాగే కార్తీక మాసంలో వచ్చేటువంటి మొత్తం 4 వారములు, అంటే 4 ఆదివారాలు కానీ 4 సోమవారాలు కానీ, ఒక్కొక్కప్పుడు 5 వారాలు కూడా వస్తుంటాయి. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. అందుకే భారతీయ సంస్కృతిలో భగవంతుడు ఒక్కడైనా ఆయన అనేక దేవతల రూపంతో లభిస్తున్నాడు. ఎందుకంటే ఒక్కొక్క అనుగ్రహానికి ఒక్కొక్క దేవతా రూపం. ఇవన్నీ ఒకే పరమేశ్వరుని స్వరూపాలు. ఆదివారానికి సూర్యుడు గ్రహదేవత, అధిదేవత శివుడు. అదేవిధంగా సోమవారానికి చంద్రుడు గ్రహదేవత, అధిదేవత గౌరీదేవి. మంగళవారానికి కుజుడు గ్రహదేవత, అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి. బుధవారానికి బుధుడు గ్రహదేవత, అధిదేవత విష్ణువు. గురువారానికి బృహస్పతి గ్రహదేవత, బ్రహ్మదేవుడు అధిదేవత. శుక్రవారానికి శుక్రుడు గ్రహదేవత అయితే ఇంద్రుడు అధిదేవత అవుతున్నాడు. ఇంద్రునికి ఆరాధ్యదేవి అయినటువంటి ఐశ్వర్యదేవత మహాలక్ష్మి. త్రిలోక లక్ష్మే ఇక్కడ ఇంద్రుని అనుగ్రహించింది. అందుకే లక్ష్మీదేవిని ఆరాధించితే ఇంద్రుని ప్రసన్నత పొందినట్లే. ఇక శనివారం యముడు ప్రధానంగా అధిదేవతగా చెప్పబడుతున్నాడు, గ్రహదేవత శని. ఈ మొత్తం ఈ 7 రోజులు చేయవలసిన విధానాన్ని శాస్త్రం చెప్తోంది. ప్రతివాడు అన్ని గ్రహాలు అనుకూలించాలనుకున్నవాడు ఈ 7 రోజులు ఇప్పుడు చెప్పిన అధిదేవతను ఆరాధించాలి. ఏ రోజున ఏది ఆరాధిస్తే ఏది ఫలితము కూడా చెప్పారు. ఆదివారం కానీ శివారాధన చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. సోమవారం గౌరీదేవిని ఆరాధిస్తే సంపదలు లభిస్తాయి. అదేవిధంగా మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినట్లయితే అతడికి వంశవృద్ధి జరుగుతుంది. బుధవారం విష్ణువుని ఆరాధిస్తే పుష్టి లభిస్తుంది. గురువారం గురువులను ఆరాధించాలి. బ్రహ్మదేవుడు గురువు. అందుకు గురువులను ఆరాధిస్తే బ్రహ్మని ఆరాధించినట్లే. అందుకు గురు పూజ ఉంది. కొందరు కలియుగంలో బ్రహ్మకు పూజలు లేవు అంటారు. ఇది కేవలం ఒట్టి మాట. గురు ఆరాధనే బ్రహ్మపూజ. బ్రహ్మదేవుడు మనందరి గురువు.
అందుకు ఆ రోజు గురువులను ఆరాధిస్తారు గురువారం. ఇక శుక్రవారం నాడు మహాలక్ష్మిని కానీ అమ్మవారు ఏ రూపాన్నైనా ఆరాధన చేసినట్లయితే ధన్యులమవుతాం. ఇక శనివారం నాడు యముని స్మరించాలి. యమస్మరణ వల్ల యాతనలు పోతాయి. దానికి తోడు శనివారం నాడు దిక్పాలకులను పూజించడం ఒకటి, అటుపై రుద్ర ఆరాధన, విష్ణు ఆరాధన చెప్పబడుతున్నది. నాగదేవతల ఆరాధనకు కూడా శనివారం ప్రధానంగా చెప్పారు. ఈ 7 సంవత్సరంలో ప్రతివారు 7 రోజులు ఇవి చేయవచ్చు. కానీ కార్తీక మాసంలో 7 రోజులు కానీ చేసినట్లయితే, అంటే ఈ 7ంటిని ఇందులో వచ్చే ప్రతివారం ఆరాధన చేసినట్లయితే వారు ధన్యులవుతారు, విశేషమైన ఫలితం లభిస్తుంది. అందుకే గ్రహదోషాలు కూడా పోగొట్టుకోవడానికి అనువైన మాసం కార్తీక మాసం. కార్తీకంలో మరొక ప్రధాన అంశం దామోదర పూజ. కార్తీక దామోదర అంటారు. కార్తీక మాసంలో ఏ పూజ చేసినా కార్తీక దామోదర ప్రీత్యర్థం అని మనకు కనబడుతున్నది. ఎందుకంటే ఏకాదశి వ్రతాలు, శుక్ల ఏకాదశి వ్రతాలు పాటించేవాళ్ళు మార్గశీర్ష ఏకాదశి నుంచి పాటిస్తారు ఆ వ్రతాన్ని. ఏకాదశి నాడు ఉపవసించడం, ద్వాదశి నాడు విష్ణు పూజ చేసి పాలన చేయడం అనేది విధి. అలా మార్గశిర శుక్ల ఏకాదశి నాడు ప్రారంభిస్తే ఆ సంవత్సర వ్రతం కార్తీక శుద్ధ ఏకాదశికి పూర్తవుతుంది. అప్పుడు ఒక్కొక్క మాసంలో విష్ణువుని ఒక్కొక్క పేరుతో ఆరాధిస్తారట. మార్గశీర్ష ఏకాదశి నాడు విష్ణువు కేశవ నామంతో చెప్పబడతాడు. తర్వాత పుష్యమాసంలో నారాయణ, అలాగే కేశవ, నారాయణ, మాధవ అంటూ వస్తూ 12వ నామం దామోదర అవుతుంది. అది సరిగ్గా కార్తీక మాసంలో దామోదర నామం వస్తున్నది. అందుకే కార్తీక మాసం దామోదర ప్రధానంగా ఉన్నది. దామోదరుడు అనే మాటకి సమస్త లోకములు తనలో కలవాడు అని వైదికార్థం. దామములు అనగా లోకము, ఉదరం అనగా లోపలి భాగము. లోకములన్నీ లోపల కలవాడు దామోదరుడు, నారాయణుడు, ఇది ఒక అర్థం. ఆయన కృష్ణావతారం ఎత్తినప్పుడు యశోదమ్మ చేత రోటికి తాటితో కట్టబడ్డాడు ఆయన. అలాగే తాటితో బంధింపబడినటువంటి ఉదరము కలవాడు, దామం అనగా త్రాడు, ఆ త్రాడుతో బంధింపబడినటువంటి ఉదరము కలవాడు కనుక దామోదరుడు. ఈ లీల ఈ మాసంలో స్మరించుకోవాలి. అందుకు విశేషించి దామోదర లీల భాగవతంలో చాలా ప్రధానంగా చెప్తారు. ఆ దామోదరునికి ప్రీతిపాత్రమైనటువంటి మాసం ఇది. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే, కృష్ణ పరమాత్మని యశోదమ్మ బంధించింది. కృష్ణుడిని బంధించడం అంత తేలిక? భక్తి ఒక్కటే భగవంతుడిని కట్టి పెట్టగలదు, ఇంకెవ్వరూ కట్టలేరు. అందుకే చిక్కడు క్రతువుల వ్రతముల, చిక్కడు దానముల, శౌచశీల తపములన్, చిక్కడు యుక్తిని భక్తికి చిక్కిన క్రియ అచ్యుతుండు అంటాడు ప్రహ్లాదుడు. అందుకు మౌనులు కానీ, మహాత్ములు కానీ, దేవతలు కానీ పరమాత్మని కట్టలేకపోయారు. భక్తి స్వరూపిడిని యశోదమ్మ కట్టగలిగింది. అందుకే ఎవరూ బంధించలేని పరమాత్మను బంధించగలిగింది యశోదమ్మ. అలాగా అమ్మ చేత రోటికి కట్టబడ్డ పరమాత్మ ఆ రోటిని ఈడ్చుకుంటూ వెళ్ళి 2 మద్ది చెట్ల మధ్యలోంచి వెళ్ళేట. వెళ్ళి ఆ తాడు పట్టి లాగ్గానే ఆ రోటికి తగిలిన 2 చెట్లు కూలిపోయి శాపగ్రస్తులై అంతవరకు ఉన్న నలకోబర మణిగ్రీవులైన యక్షపుత్రులు తమ దివ్య రూపాన్ని ధరించి పరమాత్మ నమస్కరించి తన దివ్యధామానికి చేరుకున్నారట. ఈ లీలలో ఉన్న గొప్పతనం ఏంటంటే, తాను అమ్మ భక్తికి బంధింపబడి శాపబంధనంలో ఉన్న ఇద్దరికి మోక్షం కలిగించాడు. ఒకరి బంధనం విడిపించుకోవడం కోసం తాను బంధితుడు వెళ్ళాడు పరమాత్మ. అది దామోదర లీలలో ఉన్న ప్రత్యేకత. అందుకు దామోదర లీల స్మరిస్తేనే కర్మబంధములు తొలగుతాయి, భక్తికి భగవానుడు సులభంగా లభిస్తాడనే భావం ఇందులో ఉన్నది. ఆ దామోదర లీలని ఈ రోజున స్మరించడం, ఆ విధంగా రోటికి కట్టబడ్డటువంటి కృష్ణ పరమాత్మని కార్తీక మాసాల్లో ధ్యానించడం అనేది ఒక విధి. రుదంతం ముహుర్నేత్ర యుగ్మం సృజంతం కరాంభోజ యుగ్మేన సాతంక నేత్రం ముహుశ్వాసకంపత్రిరేఖాంక కంఠం స్థితం నౌమి దామోదరం భక్తవంద్యం అని దామోదర స్తుతి ప్రసిద్ధిగా శాస్త్రమందు కనబడుతున్నది. ఆ రోటికి కట్టబడి వెళుతున్న కృష్ణ పరమాత్మ దొంగ ఏడు పేడుస్తూ తన ముంజేతులతో కళ్ళు నులుముకుంటూ చుట్టూ గమనిస్తున్నట్ట. మధ్య మధ్యలో ఆ అభినయంగా ఏడుస్తున్నటువంటి సమయంలో ఆ కంఠం పైకెత్తి యగశ్వాస తీస్తున్నప్పుడు కంఠం మీద 3 రేఖలు కూడా కనబడుతున్నాయట. అలా వెళుతున్న కృష్ణ పరమాత్మని ధ్యానించిన ఒక యోగం. అందుకే ఇది దామోదర మాసం అని చెప్తారు. ముఖ్యంగా ఈ మాసం బృందావన మాసం అని కూడా ఒక ప్రసిద్ధి ఉన్నది. కార్తీక మాసం బృందావన క్షేత్రంలో ఉంటూ కృష్ణ ఆరాధన చేసుకోవాలి. అది కూడా రాధాకృష్ణ ఆరాధన చేయాలి. అందుకు కార్తీక మాసానికి బృందావన క్షేత్రానికి అనుబంధం ఉన్నది. ఈ మాసమంతా కూడా గోపాలకుడైన కృష్ణ పరమాత్మను ఉపాసించాలి. బృందావనంలో సంచరిస్తూ అద్భుతమైన లీలలు చేసినటువంటి పరమాత్మను ఆరాధన చేస్తారు. అయితే మనం బృందావనం వెళ్ళలేకపోయినా భావనతో బృందావనాన్ని ఆరాధన చేయాలి. అది కార్తీక మాస శుద్ధపాడ్యం మొదలుకుని చివరి వరకు కూడా ఆరాధన చెప్తారు.
అందుకే కార్తీక శుద్ధ పాడ్యమికి గోవర్ధన పూజ అని చేస్తారు ఇక్కడ. మొదటిగా బృందావన క్షేత్రంలో ఉన్న గోవర్ధనాన్ని పూజించడం. నేటికి కూడా ఈ తిథి నాడు అనగా కార్తీక శుద్ధ పాడ్యమి నాడు గోవర్ధన పూజ చాలా వైభవంగా జరుగుతుంది బృందావనంలో. అనేక లక్షల మంది గోవర్ధన పరిక్రమ చేస్తారు, ఆరాధన చేస్తారు. అదొక మహోత్సవం. వీలైతే అక్కడికి వెళ్ళి ఆరాధించాలి. అలా చేయలేని పక్షంలో తులసి చెట్టుకి పక్కన ఆవు పేడని చిన్న గుట్టలాగా చేసి అదే గోవర్ధనగిరిగా భావన చేసి ఆ గోవర్ధనాన్ని బృందావనంలో విష్ణుస్వరూపంగా ఉన్న పర్వతము గోవర్ధనము, అలాగే బ్రహ్మస్వరూపంగా ఉన్నది బ్రహ్మగిరి బర్సాన అని చెప్పబడుతున్నది, శివస్వరూపంగా ఉన్నది నందగోకులం అని చెప్పబడుతున్న ప్రాంతంలో ఉన్న నందగిరి. ఇప్పుడు గోవర్ధనం విష్ణుగిరి. ఆ గోవర్ధన స్వరూపంతోనే గోపాలకులు ఇచ్చిన ఆహారములన్నీ స్వీకరించాడు నారాయణుడు. అందుకు గోవర్ధనం విష్ణు స్వరూపము. అలా గోవర్ధనాన్ని పూజిస్తారు ఈ పాడ్యము నాడు. అక్కడి నుంచి మొత్తం మాసమంతా కూడా గోపాలక వ్రతం అంటే గోపాలకృష్ణ ఆరాధిస్తారు. పైగా గోవర్ధనగిరిధారి తత్వం కూడా ఈ మాసంతో అనుబంధం కలిగి ఉన్నది. గోవర్ధనగిరిని ఎత్తి మొత్తం నందవ్రజాన్ని కాపాడాడు కృష్ణ పరమాత్మ. ఆ గోవర్ధనగిరిని ఉద్ధరించిన కృష్ణమూర్తి తన యొక్క పూర్ణతత్వాన్ని ప్రకటించాడు ఆ లీలలో. అందుకే గోవర్ధనగిరిని ఉద్ధరించిన తర్వాతే కృష్ణ పరమాత్మకు గోవింద పట్టాభిషేకం చేశారు. అందుకే గోవిందోపాసన అనేది ఈ మాసంలో అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. కేవలం 7 ఏళ్ల బాలుడుగా ఉన్న పరమాత్మ అవలీలగా గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నాడు ఒక చేత్తో. ఇంకొక చేతిని తన నడుంపైన ఉంచుకుని అవలీలగా వ్యత్యస్త పాదార విందుడే నిలబడ్డాట. అంటే పాదం మీద పాదం పెట్టి నిలబడ్డాడు. చుట్టూ గోవులు గోపకులు అందరూ చేరారు. మొత్తం 7 అహోరాత్రులు నిద్రాహారాలు లేకుండా కృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైన దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ ఆనందంగా గోవులు గోపకులు గోపికలు అందరూ పరవశంగా గడిపేట. ఏ ఒక్కరికి ఆకలి దప్పికలు లేవు. అన్నపానాలు లేకపోయినా ఆకలి దప్పికలు ఎందుకు లేవయ్యా అంటే గోవర్ధనగిరిని పట్టుకున్న కృష్ణ పరమాత్మను చూస్తూ ఆయన సమీపంలో ఉండడం వల్ల వాళ్ళకి ఆకలి దప్పికల బాధే లేదు. శరీరం పుష్టిగా ఉందిట. ఎందుకంటే కృష్ణుడు అమృతావతారుడు. శ్రవణమనోనయనామృతావతార అంటారు లీలాసుకులు. అమృతావతారుడు గనక అమృతస్వరూపుడైన కృష్ణుని చెంత ఉండగానే అమృత శక్తి వాళ్ళలో ప్రసరించి అందరూ ఆనందితులు పుష్టి పొందారట. అంతవరకు రాళ్ల వర్షాన్ని కురిపిస్తున్నటువంటి ఇంద్రుడు 7 పగళ్ళు 7 రాత్రులు కురిపించాడు. అయినప్పటికీ కృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని ఛత్రీకృత గిరిరాజే అని చెప్పినట్లుగా గొడుగులాగా ఎత్తి పట్టుకుని అందరినీ కాపాడాడు. కొండ గొడుగుగా గోవులగా చిన్న కొండుక శిశువుకు గొబ్బిళ్ళో అంటాడు అన్నమయ్య. అలా గోవర్ధనగిరిని గొడుగులా ఎత్తి కాపాడాడు పరమాత్మ. 7 రోజులు రాళ్లవాన కురిపించిన ఇంద్రుడు విసిగిపోయాడేమో కానీ పరమాత్మ ఇంత రక్షిస్తూ విసుగనేది లేదు. అందుకు బాధించే దుష్టశక్తులు విసిగిపోవాలి, కానీ రక్షించే పరమాత్మ మాత్రం ఎప్పుడూ విసుగుదలలేదు ఆయన కారుణ్యానికి. అలాంటి కరుణతో కాపాడాడు. అందుకే దామోదర లీల ఈ గోవర్ధనగిరి లీలకి ఈ కార్తీక మాసానికి చాలా ప్రాధాన్యం ఉన్నది. అందుకే అగ్ని నక్షత్ర ప్రధానమైనటువంటి ఈ కృత్తికా మాసంలో పూర్తిగా శివారాధనకు కూడా అంత ప్రాధాన్యం చెప్తారు. అందుకే శివుని ఉద్దేశించి మాసమంతా నక్తవ్రతములు చేయడం కనబడుతుంటుంది. మాసమంతా చేయలేనప్పుడు కార్తీక సోమవార వ్రతములు అత్యంత ప్రధానంగా చెప్పారు. ఇక్కడ సోమవారం గౌరీదేవికి ప్రాధాన్యమని చెప్పుకున్నాం. గౌరీదేవి ఎప్పుడైనా సరే శివునితో కలిసి పూజింపబడుతుంది. అందుకే భవానీం భవపత్నీం నమోస్తుతే అని భాగవతం చెప్తోంది. ఇక్కడ భవపత్నీం శివునితో ఉన్న పార్వతీదేవిని ఆరాధన చేయాలి. అందుకే శివపార్వతుల్ని సోమవారం ఆరాధన చేయాలి. ఎవరైతే సోమవార వ్రతముల యందు నక్తము చేసి శివారాధన చేసి ఆ రాత్రి శివునికి నివేదించిన ఆహారాన్ని స్వీకరిస్తారో వారికి మానసికమైన అశాంతులు తొలగి అరిష్టాలు తొలగి శాంతిగా ఉంటారని చెప్తున్నారు. అదేవిధంగా కార్తీక మాసంలో తులసి ఆరాధన అత్యంత ప్రధానం. ఎందుకంటే తులసి బృందా, అందుకు తులసీవనానికే బృందావనం అని పేరు. అందుకు బృందావనానికి వెళ్ళలేనప్పుడు తులసి వనంలో ఆరాధించుకోవాలి నారాయణుని. అందుకే తులసి చెట్టు దగ్గర దీపం పెట్టినప్పటికి కూడా కార్తీక మాసం అత్యంత ఫలితాన్ని ఇస్తున్నది. అదేవిధంగా ధాత్రి వృక్ష ఆరాధన ఇదొకటి ప్రధానం. కార్తీక మాసంలో ఉసిరిక చెట్టుని విష్ణు స్వరూపంగా భావన చేసి ఆరాధించడం. అందుకే ధాత్రి విష్ణు కళ్యాణం కూడా చేస్తారు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు. దీనికి క్షీరాబ్ది ద్వాదశి అని పేరు. ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి అత్యంత ప్రధానమైనది. దీన్ని ప్రబోధ ఏకాదశి అని కూడా చెప్తారు. ఆ కార్తీక ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి నాడు పారణ చేసిన తర్వాత ఆ రాత్రిపూట తులసి చెట్టు ఉసిరిక చెట్టు సమీపంలో విష్ణు ఆరాధన చేయాలి. అయితే కొంతమంది
తులసి చెట్టులో ఉసిరికి కొమ్మని విరిచి పెడుతూ ఉంటారు, అది దోషం, ఇది తెలుసుకోవాలి. మొత్తం కార్తీక మాసంలో ఉసిరిక కొమ్మని తెంచరాదు, రెమ్మని తుంచరాదు అని చెప్తారు. అందుకు ఉసిరికని విరిచితే దోషం, అందుకే కొమ్మలు పెట్టి పూజించరాదు. ఉసిరిక చెట్టు వద్ద విష్ణు ఆరాధన చేయాలే తప్ప ఆ కొమ్మను తెచ్చి చెట్టుని భావించడం కూడదు. ఈ ధాత్రి పూజ చేసేటప్పుడు ఆ ధాత్రి వృక్షానికి ఆ సాయంకాలం చీకటి ఎక్కకుండానే, అంటే సూర్యాస్తమయం కాకుండానే నీళ్లు పోయాలి. ఆ నీళ్లు పోసేటప్పుడు దామోదర నివాసాయై దేవ్యై ధాత్ర్యై నమోస్తుతే సూత్రేణానేన బధ్నామి సర్వదేవ నివాసిని. నీళ్లు పోసిన తర్వాత ఒక సూత్రం అనగా తాడు తీసుకుని దాని పసుపు రాసి ధాత్రి వృక్షానికి కానీ కడితే ఆ కట్టిన వారికి రక్ష లభిస్తున్నదని చెప్తున్నారు. అదేవిధంగా ధాత్రి మూలంలో నీళ్లు పోయడం వల్ల వాళ్ళ పూర్వీకులకి అక్షయమైన జలం లభించి వాళ్ళు ధన్యులవుతారని చెప్తున్నారు. ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం, పితృదేవతను తృప్తిపరిచే అంశం కూడా కనబడుతున్నది. ఈ ధాత్రీదేవి లక్ష్మీనారాయణల కళలతో తేజరిల్లుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే దేవతా వృక్షం, కానీ కార్తీక మాసంలో ఇది మరింత విశేషం. ఇక్కడ నారాయణుడు సన్నిహితుడై ఉంటాడు ఈ వృక్షం నందు కార్తీక మాసంలో అంటారు శాస్త్రం. అందుకే ధాత్ర్యై నమః, శాంత్యై నమః, మేధాయై నమః, కాంత్యై నమః, ప్రకృత్యై నమః, విష్ణుపత్న్యై నమః, మహాలక్ష్మ్యై నమః మొదలైన నామాలతో ధాత్రి వృక్షాన్ని పూజించి ఆరాధన చేస్తారు. అంతేకాదు కార్తీక మాసంలో వనభోజనాలు అని చెప్తారు. ఇవి కేవలం విందు భోజనాలు కాదు, దీనికి ఒక పద్ధతి ఉంది. అది ధాత్రి వృక్ష మూలంలో భగవద్ ఆరాధన చేసి ఆయనకు నివేదించిన పదార్థాలని పవిత్రమైన మనస్సుతో ప్రసాదంగా అందరూ స్వీకరించాలి. అంతేగాని కేవలం పిక్నిక్కుల్లా చేసుకోవడం కాదు కార్తీక వన భోజనాలు. వాటికి భగవత్ అనుగ్రహం కానీ దైవబలం కానీ ఉండదు. అందుకే పద్ధతిగా చేయవలసినది వనభోజనములు. అదేవిధంగా కార్తీక మాసంలో నూతనమైన తులసి వృక్షాలను ఆరోపణ చేస్తారు, అది చాలా ప్రధానమైనది. అంతేకాదు తులసి ఆరాధన కూడా కార్తీకంలో ముఖ్యంగా చెప్తారు. అది తులసి మాలల్ని కొత్తగా ధరించడం కూడా ఈ కార్తీక మాసంలో విశేషం. ముందు ఆ మాలని పూజ చేసి సర్వపాపక్షయ ద్వారా శ్రీ దామోదర ప్రీత్యర్థం అని చెప్పి తులసి ధారణ చేయాలి. ఆ తులసి రక్షిస్తుంది. ఎందుకంటే తులసి కాష్టము అనగా ఎండిపోయిన తులసి పుల్ల తీసుకుని గంధం అరగదీసి ధరించినట్లయితే అది శరీరానికి రక్ష, దుష్టశక్తుల నుంచి కాపాడుతుంది, ఐశ్వర్యప్రదాయకమని కూడా శాస్త్రం చెప్తున్న అంశం. కార్తికేతు కృతా దీక్ష రుణాం జన్మ విమోచని అని చెప్పారు. ఇక్కడ కార్తీక మాసంలో దీక్షా స్వీకారం చేసినట్లయితే జన్మబంధముల నుంచే విడుదల కలుగుతుంది, ఇహంలో సుఖశాంతులు లభించడమే కాకుండా అంత్యములో మోక్షం లభిస్తుందని కూడా శాస్త్రం చెప్తున్నది. ఆ తులసి శక్తి విశేషం అది. అదేవిధంగా దీక్షా మాసంలో ఇటు శివమంత్రములు కానీ అటు శక్తి మంత్రములు కానీ ఇంకోవైపు పవిత్రమైనటువంటి విష్ణు మంత్రములు కానీ ఈ మాసంలో స్వీకరించి జపించితే మరింత ఫలితం లభిస్తున్నది. అందుకే కార్తీక మాసం దీక్షా మాసంగా గ్రహించాలి. అంతేకాదు కార్తీక మాసం సుబ్రహ్మణ్యునికి ప్రీతిపాత్రమైన మాసం కూడా. సుబ్రహ్మణ్యుడే యజ్ఞమూర్తి, పైగా కృత్తికా నక్షత్రం ఆయనది. కృత్తికా నక్షత్రంతో కూడిన కార్తీకం ఆయనకు సంబంధించిన మాసం. అందుకే కార్తీక పూర్ణిమకు విశేషమైన ప్రాధాన్యం ఉన్నది. ఆ రోజు కుమార దర్శనం అని కూడా పేరున్నది. అంటే కుమారస్వామిని దర్శించడానికి సర్వదేవతలు వెళ్తారట. సర్వదేవతాత్మకుడుగా సుబ్రహ్మణ్యుడు ప్రకాశిస్తుంటాడు. అందుకే ఈ మాసమంతా సుబ్రహ్మణ్యారాధన విశేషం. ప్రత్యేకించి కార్తీక పూర్ణిమ నాడు సుబ్రహ్మణ్యారాధన చెప్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పూర్ణిమ వరకు భీష్మ పంచక వ్రతము అని పేరు. ఇక్కడ ఈ 5 రోజులు నియమబద్ధంగా ఉంటే కార్తీక మాసమంతా సాధన చేసిన ఫలితం లభిస్తుంది. అందుకే కార్తీక స్నానములు మొత్తం మాసమంతా చేయలేని వాళ్ళు ఈ 5 రోజులైనా చేయాలని ప్రధానంగా చెప్తారు ఇక్కడ. అందుకు 5 రోజుల పాటు ఆ భీష్మ పంచక వ్రతాన్ని పాటించాలి. అలాగే కార్తీక మాసంలో సుబ్రహ్మణ్య యొక్క మరో రూపమైన సర్పాలకు కూడా ఆరాధన ఉన్నది. అందుకే నాగుల చవితి అనేటువంటి విధానం కూడా ఇక్కడే కనబడుతున్నది. ఇక దీపావళి దాని ముందు రోజు యమ పూజ అని చెప్పుకున్నాం. ఆ యముని పూజ పరిసమాప్తి చెందడం కూడా కార్తీక శుద్ధ విధేయనాడు ఉన్నది. అది భగినీ హస్త భోజనం అని చేస్తారు. యముడు తన సోదరి అయిన యముని ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడట ఆ రోజు. అందుకే సోదరి వద్దకు వెళ్ళి సోదరుడు భోజనం చేయడం అనేది కూడా అప్పుడు కనబడుతున్నది. దీన్ని బట్టి సోదర సంబంధం అనేటువంటిది ఎంత గొప్పదో ఆ రోజున కనబడుతున్నది. అందుకే భారతీయ సంస్కృతిలో ఉన్న పర్వదినాల్లో ఒకవైపు దైవత్వం, మరొక వైపు జ్యోతిష్శాస్త్ర రహస్యాలు, మరొక వైపు సామాజిక కుటుంబ అనుబంధాలు కూడా కనబడతాయి. అందులో భాగంగానే అందరూ కలిసి ఆలయాలకు వెళ్ళడం, దీపాలు వెలిగించడం, ఇవన్నీ ప్రశస్తిగా కనబడుతూ ఉంటుంది. ఇది ఒక సామాజిక అనుబంధాన్ని కూడా తెస్తున్నది. అలా కుటుంబాల్లో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వీళ్ళ ఆత్మీయతలు కూడా కనబడుతూ ఉంటాయి. అలాగా ఒక అనుబంధాల్లో దివ్యత్వాన్ని, దివ్యత్వంతో అనుబంధాన్ని
పదిలపరచగలిగేటువంటి కొన్ని మంచి సంస్కారాలు భారతీయుల పర్వదినాల్లో కనబడతాయి. అలాంటివి కార్తీక మాస భగినీ హస్త భోజనంలో మనకు కనబడుతున్న మరొక అంశం. మొత్తంగా కార్తీక మాసంలో ప్రతి తిథికి ప్రాధాన్యత కనబడుతున్నది. పైగా లక్ష పూజ అనేది కార్తీక మాసంలో మరింత విశేషంగా చెప్తున్నారు. దీన్ని లక్షపత్రి పూజ అని చేస్తుంటారు. బిల్వదళాలు లక్ష తెచ్చి పూజించడం, తులసి దళాలతో పూజించడం, ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పబడ్డాయి. బిల్వదళాలు లక్షపత్రి పూజ చేసినట్లయితే వాళ్ళకి ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. ఎందుకంటే భాస్కరీం బిల్వ నిలయాం అన్నారు కదా. అందుకే ఐశ్వర్యానికి అద్దేవత లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమై లక్ష్మీ స్వరూపమైన వృక్షం బిల్వవృక్షం. అందుకే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వ అని శ్రీ సూక్తం చెప్తోంది. బిల్వం లక్ష్మీ రూపం. అందుకే బిల్వదళాలతో కానీ శివును ఉద్దేశించి లక్షపత్రి పూజ చేసినట్లయితే ఐశ్వర్యం లభిస్తుందని. అదేవిధంగా దూర్వాంకురములు లక్షతో గణపతిని ఆరాధన చేసినట్లయితే అరిష్ట శాంతి లభిస్తున్నది అని చెప్పారు. అలాగే తులసి దళాలు లక్షతో విష్ణువును ఆరాధించినట్లయితే విష్ణు అనుగ్రహం లభిస్తుంది. ఇక యవ, గోధుమ, ధాన్యములు ఇవి కూడా లక్ష సంఖ్యలో ఆరాధించవచ్చు. అంటే వీటిని నామములతో పూజించడం, ధాన్య పూజ కూడా శాస్త్రపరంగా చెప్పబడింది. ఇలాగ లక్ష ధాన్య పూజ కూడా విశేషమైన ఐశ్వర్యాన్ని, సంపదల్ని ఇస్తుంది, లోకక్షేమానికి సహకరిస్తుంది. ఇలా వివిధములైన పూజా విధానాలు ఈ మాసంలో చెప్పబడుతున్నాయి. ఈ మాసంలో ప్రత్యేకతలు పూజలు, ధ్యానము, జపము, స్నానము, దీపము ఐదింటికి చాలా విశేషం ఉన్నది. అర్చనలకి ప్రాధాన్యం ఉన్నది, జపానికి ప్రాధాన్యం ఉన్నది. ఇక ధ్యానాదులకు కూడా కార్తీక మాసం చాలా విశేషం. ఎందుకంటే జ్ఞానమాసం ఇది ప్రధానంగా. అందుకే చాతుర్మాస్యాలు, జ్ఞానమాసములు వేదాంత శాస్త్రమునకు విచారణకు కూడా అనువైన కాలం ఇది. అదే కార్తీక మాసం జ్ఞానమాసం కూడా. ముఖ్యంగా కార్తీక పూర్ణిమ వ్యాస పూర్ణిమల్లో ఒకటిగా చెప్పబడుతున్నది. ఆషాఢ పూర్ణిమతో మొదలై వరుసగా వచ్చినటువంటి పూర్ణిమలు శ్రావణ పూర్ణిమ, భాద్రపద పూర్ణిమ, ఆశ్వయుజ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ. ఈ కార్తీక పూర్ణిమ మళ్ళీ కృష్ణ ప్రధానమైనటువంటి పర్వంగా భావించవచ్చు. ఇందులో రాధాకృష్ణ తత్వాన్ని ఆరాధన చేస్తారు. కార్తీక పూర్ణిమ నాడు రాధాదేవి, కృష్ణ పరమాత్మ వీరు ఉభయుల్ని ఆరాధన చేసినట్లయితే వారి కృష్ణానుగ్రహం లభిస్తున్నది. ముఖ్యంగా బృందావనంలో దీన్ని రాస పూర్ణిమ అంటారు. మహారాస అని రాసలీలకు సంబంధించిన శరత్పూర్ణిమ ఇదే. కనుక ఈ రోజున కానీ చేసే ధ్యానము, రాధాకృష్ణ ధ్యానము, పూజ, ఆరాధన ఇవన్నీ విశేష ఫలితాన్ని కలిగిస్తాయి. అందుకు విష్ణు, శక్తి, శివ ముగ్గురికి ప్రీతికరమైనటువంటి, సర్వదేవతలకి ఆనందకరమైన ఈ కార్తీక మాసం భారతదేశానికి క్షేమం కలిగించుగాక, ధర్మవృద్ధి కలిగించుగాక. సర్వం శ్రీ కార్తీక దామోదర చరణారవిందార్పణమస్తు.